వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు సన్నకార పూసని చేసి చూపిస్తున్నాను. వీడియోలో చూపించినట్లుగానే సన్నకార పూసని చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, ఈ సన్నకార పూస ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ సన్నకార పూసని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ లో 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఈ మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి, తక్కువగా ఉన్నవైతే ఒక 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 2 ఇంచుల వరకు అల్లాన్ని కూడా పై చిక్కు తీసి చిన్న ముక్కలుగా వేసాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 12 వరకు వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 1/2 కప్పు వరకు నీళ్లు వేసేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్లు ఎక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకోలేము కాబట్టి కొద్దిగా నీళ్లు మాత్రం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చెక్ చేసుకొని బాగా గ్రైండ్ అయిందా లేదా అనేసి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకా 1 కప్పు నీళ్లు వరకు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం సన్నకార పూస చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా వేసుకోకూడదు. మనం ఇప్పుడే వేరొక బౌల్ లోకి ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గా పిండిలోనే ఫిల్టర్ చేస్తాను. చూసారు కదా, ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్టైనర్ పెట్టేసుకొని శనగపిండిని 3 కప్పుల వరకు వేస్తున్నాను. 1 కప్పు శనగపిండి వేసుకొని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. జల్లించుకోకుండా చేసుకోకూడదు. సన్నకార పూస కాబట్టి ప్రతిదీ జల్లించుకొనే చేసుకోవాలి. ఇలాగే 3 కప్పుల శనగపిండిని జల్లించుకోవాలి. ఇలా ఉండల్లా ఉంటే చేత్తో ఇలా అనేసామంటే నీట్ గా వచ్చేస్తుంది. కొత్తగా చేసే వాళ్ళ కోసం ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. ఇప్పుడు 3 కప్పుల శనగపిండిని జల్లించేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు పొడి బియ్య పిండి కూడా వేస్తున్నాను. పొడి బియ్య పిండి అంటే మనకు సూపర్ మార్కెట్స్ లో ప్యాకెట్స్ లా దొరుకుతుంది కదా, అదైనా వేసుకోవచ్చు. లేకుంటే ఇంట్లో బియ్యాన్ని కడిగి వెంటనే ఆరబెట్టేసి కూడా మనము ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూస్తారు కదా, పిండిలో ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. ఏది కూడా వేడి చేయాల్సిన అవసరం లేదు. మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి ఇలా చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఇక్కడ ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకైతే సరిపోయింది. అలాగే పిండి కూడా ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. ఇలా రాలేదు అనుకుంటే నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసేసి కలిపేసుకోవచ్చు ఇలా వచ్చేంత వరకు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలాని, ఈ మసాలా నీళ్లతోనే మనము పిండిని కలుపుకోవాలి. ఇందులో ఒక జల్లెడ పెట్టేసుకొని ఈ వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాగే మనం మొత్తం కూడా ఈ మసాలా నీళ్లతోనే కలిపేసుకోవాలి పిండిని. నీళ్లు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు, అలానే మరి జారుగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. అప్పుడే సన్నకార పూస అనేది చాలా బాగా వచ్చేస్తుంది. పిండి మరి జారుగా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. అలాగే గట్టిగా ఉంటే ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకు కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది. ఇలా చేతికి జిగురు జిగురుగా అంటుకున్నట్లు ఉంది కదా, కాబట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పిండిని కలుపుకుంటున్నాను. చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని సిలిండర్ షేప్ లోకి చేసుకోవాలి. ఇలా చేసుకొని మనము పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మురుకులు గొట్టం తీసుకున్నాను. చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టేసుకుని మురుకులు గొట్టానికి పెట్టేస్తున్నాను. ఈ మూత అనేది చాలా గట్టిగా పెట్టుకోవాలి, లూజ్ గా పెట్టకూడదు. ఆయిల్లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లూజ్ గా ఉంటే, కాబట్టి మనం జాగ్రత్తగా గట్టిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు లోపల ఆయిల్ ని రాసుకుంటున్నాను. ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఈజీగా కిందికి దిగేస్తుంది. ఇప్పుడు మురుకుల పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా 1/4 వంతు నింపేస్తున్నాను. ఇప్పుడు పై మూతను కూడా బాగా గట్టిగా పెట్టేసుకోవాలి. ఎక్కడే కానీ లూజ్ అనేది ఉండకూడదు. ఈ కారపూసని వేడి వేడి ఆయిల్లో డైరెక్ట్ గా చేసుకుంటాం కాబట్టి మూతలు అనేటివి ఎక్కడే కానీ లూజ్ ఉండకూడదు. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ గా పెట్టకూడదు, ఇలా పండేసి పెట్టుకోవాలి. స్ట్రైట్ గా పెట్టామంటే పిండి అంతా కిందికి దిగుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పిండి కలిపేటప్పుడే పెట్టేసుకున్నామంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదని కొంచెం పిండి వేసాను. వేసిన వెంటనే పైకి రావాలి. ఆయిల్ వేడి అనేది అంత బాగా అయి ఉండాలి. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ సన్నకార పూసని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు శనగపిండి
పిండి కాబట్టి ఇలా బాగా పొంగుతూ ఉంటుంది, చేతికి బాగా వేడి తగులుతుంది కాబట్టి చేతి మీద కొంచెం ఊదినట్టు ఊదుకోవాలి. వేడి తగలకుండా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి. కొద్దిగా గట్టిపడిన తర్వాతనే మరోవైపు తిప్పేసుకోవాలి. వెంటనే గరిటె అనేది పెట్టకూడదు మెత్తగా ఉన్నప్పుడు. ఈ సన్నకార పూస పెద్ద టైం ఏమీ తీసుకోదు, చాలా ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. మిగతా అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని ఈ కారపూస పైన వేసేసుకుంటే మనకు సన్న కారపూస అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉండే సన్న కారపూసని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. వీడియోలో చెప్పినట్టే చేసినట్లయితే చాలా టేస్టీగా వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు. మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి. ఇంకా కొత్త రెసిపీస్ చేయాలనేసి మోటివేషన్ కూడా వస్తుంది. కరకరలాడే మురుకుల్ని చేసి చూపిస్తున్నాను. అంతేకాదు ఇందులో వేసే 2 రకాల పప్పుల వల్ల ఈ మురుకులు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు గుల్లగా కూడా ఉంటాయి. ఎప్పుడు తినే మురుకుల్లా కాకుండా చాలా కొత్తగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసిన తర్వాతే ట్రై చేయండి. అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. చూసారు కదా ఎంత బాగా కరకరలాడే మురుకులు వచ్చేసాయో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్పు మినపప్పు వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు పెసరపప్పు కూడా వేసుకున్నాను. వీటిని 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఎక్కడన్నా రాళ్ళు లాంటివి ఉంటే నీట్ గా తీసేసుకోవాలి. అలాగే గాలిచ్చి కూడా ఒక కుక్కర్ లో వేసేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ గాలిచ్చుకొని ఎక్కడే గానీ రాళ్ళు లేకుండా ఇలా తీసి కుక్కర్ లో వేస్తున్నాను. 2.5 కప్పుల నీళ్లు వరకు వేసేసుకొని చేత్తో ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి విజిల్ కూడా పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాతనే మూత తీసి చెక్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది. మనం ఏమీ నానబెట్టుకోవాల్సిన పని కూడా లేదు. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము కొద్దిగా మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా. మరి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మనం మినపప్పు పెసరపప్పుని బాగా ఉడికించుకున్న తర్వాతనే గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఫాస్ట్ గానే ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక స్టైనర్ పెట్టేసుకొని 4 కప్పుల పొడి బియ్యం అనేది వేసుకోవాలి. 1 కప్పు వేసుకొని జల్లిస్తున్నాను. పిండిని జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. పిండి బరగ్గా ఉన్నా సరే పైనే ఉండిపోతుంది. పిండి ఇలా సాఫ్ట్ గా ఉండాలి మనకు. 4 కప్పుల పొడి బియ్యం పిండిని ఇలాగే జల్లించేసుకున్న తర్వాత చూసారు కదా ఏమన్నా ఉంటే పైన ఫిల్టర్ అయిపోతుంది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు వాము కూడా వేస్తున్నాను. వాము ఇలాగే డైరెక్ట్ గా వేసుకోకుండా ఏమన్నా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకొని ఇలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది పిండికి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారపొడి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేడి ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే నెయ్యి వేసేసుకొని కలుపుకుంటున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న నెయ్యి పిండికి పట్టేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండలు చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే మనకు ఈ మురుకులు అనేటివి చాలా బాగా వచ్చేస్తాయి. ఒకవేళ ఇలా రాలేదు అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేడి ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పెసరపప్పు పేస్ట్ ను కూడా ఇందులోనే వేస్తున్నాను. ముందుగా ఇందులో నీళ్ళు అనేటివి వేసుకోకుండా కేవలం ఈ పిండి మాత్రమే వేసేసుకొని మొత్తం కలిసినట్టు కలిపేసుకోవాలి. నీళ్లు తగ్గితేనే తర్వాత నీళ్లు కొద్దిగా చల్లుకుంటూ మనము ముద్దలాగా చేసుకోవాలి. చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత నీళ్లు తగ్గాయి కాబట్టి కొద్దిగా నీళ్లు అనేటివి చిలకరించుకుంటూ కలుపుకోవాలి. మనకు చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది. ముందుగా అయితే నీళ్లు వేసుకోకూడదు. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి అనేది ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మురుకులు అనేటివి చాలా బాగా వచ్చేస్తాయి. ఎక్కువ సాఫ్ట్ గా ఉండకూడదు, అలానే మరి గట్టిగా కూడా ఉండకూడదు. గట్టిగా ఉంటే ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలానే సాఫ్ట్ గా మరి ఎక్కువగా ఉంది అనుకోండి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి, గుల్లగా రావు. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా తీసుకుంటూ సిలిండర్ షేప్ లోకి చేసుకోవాలి. మురుకులు గొట్టం తీయేసుకొని అందులో ఈ పిండిని పెట్టేసుకోవాలి.
ఇలా ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని దానికి ఆయిల్ రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కవర్ మీద ప్రెస్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ గా వేడి వేడి ఆయిల్ లో కూడా మురుకుల్లాగా ఒత్తేస్తే సరిపోతుంది. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కవర్ మీద ఎన్నైతే పడితే అన్నిటిని ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. ఒక వాయి ఆయిల్లో వేసి ఫ్రై అయ్యేలోపు మరొక వాయిని ఇలా రెడీగా పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ కవర్ ని ఒక సైడ్ నుంచి తీసుకొని ఒక్కొక్కటిగా చేతితో తీసేసి వేసుకోవచ్చు, లేకుంటే చిల్లుల గరిటె కానీ అట్ల కాడలకు కానీ ఆయిల్ రాసేసి ఇలా స్ప్రెడ్ చేసి వేసుకోవచ్చు. చేతితో వేసుకోవడానికి భయంగా ఉంది అనుకునేవారు గరిటె సాయంతో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ అలాగే నురగలు మొత్తం తగ్గిపోయి అడుక్కు వెళ్ళిపోతాయి. అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ మెత్తగా ఉండిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఫ్రై అయ్యే కొద్దీ నురుగులు మొత్తం తగ్గిపోయి అడుక్కు వెళ్ళిపోతాయి. అప్పటి వరకు ఇలాగే మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా అడుక్కుపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. చూసారు కదా, మొత్తం అడుక్కు వెళ్ళిపోయాయి కదా, ఇక్కడే కానీ నురగలు లేకుండా. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టే, పక్కకు తీస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టి ఫ్రై చేయకండి, మెత్తగా ఉండిపోతాయి. మిగతా అన్ని మురుకులను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. నేనైతే అన్ని మురుకులను కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్ గా కరకరలాడే మురుకుల్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు, చాలా గుల్లగా వచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే హైప్ అని వస్తుంది కదా, హైప్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. Thanks for watching.